84వ సంవత్సరం 1984వ సంవత్సరాన మా కుటుంబంలో ఒక మార్పు కలిగాది. మా తల్లిదండ్రులు మా ఊరు నుండి ఊరికి ప్రార్థనకు వచ్చేవాళ్ళు. అప్పుడు ట్రాన్స్పోర్ట్ బస్సులు అంతా సమృద్ధిగా ఆ రోడ్డు మీద నిలబడి 5 మంది పిల్లల్ని తీసుకొని మా తల్లి తండ్రి ఈ ఊరికి వచ్చేవాళ్ళు. మాకు సద్దన్నం ఇంత మూట కట్టి తెచ్చుకునేవారు. ఇక్కడ ప్రార్థన చేసేవారు. ప్రార్థన 3 గంటలు అయ్యేది. ఆ 3 గంటల తర్వాత సద్దన్నం ఉడదీసి అన్నము పచ్చడి ఏదో అది కలిపి మా అమ్మ అందరికీ ముద్దలు పెట్టేది. అట్లా భక్తిని వాళ్ళు ప్రారంభించారు. 84వ సంవత్సరాన వాక్యానుసారమైన బాప్తీసం మా తల్లి తండ్రి ఇద్దరు తీసుకున్నారు. వాళ్ళిద్దరు కూడా పరిశుద్ధాత్మ పొందారు. మా కుటుంబంలో పరిశుద్ధాత్మ ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. మా తల్లి ఆత్మ పొందుకొని భాషలతో మాట్లాడేది. మా తండ్రి కూడా ఆత్మ పొంది భాషలతో మాట్లాడేవారు. మాది చిన్న గ్రామం, ఓ చిన్న మందిరం. దేవుని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళేందో కొత్తగా మారిపోయారని అందరికీ ప్రశ్నగా అనిపించారు. మా తల్లి సిగ్గుపడలేదు, మా తండ్రి సిగ్గుపడలేదు. వాళ్ళు ఆ రీతిగానే ప్రార్థిస్తూ వచ్చారు. దేవుని మహాకృపను బట్టి తిండికి లేని మాకు తిండి దొరికాది, బట్టలు లేని మాకు బట్టలు దొరికాయి, వ్యవసాయం లేని మాకు మా తండ్రి గారు భూములు కొన్నారు. మేము కూడా వ్యవసాయం చేసేవారుగా అయిపోయాం. చదువు లేని మా కుటుంబంలో అందరూ మంచిగా చదవటానికి ప్రభు కృప దయచేశారు. పంటలు పండాయి, ఇంటికి ధాన్యం వచ్చేది. మా తండ్రి గారు 2 బావులు తవ్వారు. పెద్ద వ్యవసాయం, పెద్ద భూస్వామిగా ఆయన గ్రామంలో మారాడు. కారణం ఏమిటి అంటే ఆ ప్రార్థన, ఆత్మానుసారంగా వారు చేసిన ప్రార్థన. ఇద్దరు ప్రతిరోజు 4 లేచి మోకాళ్ళ మీద నిలబడి, మా తల్లి తండ్రి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసేవారు. వారి ప్రార్థన ఫలితంగా ఈ రోజున మా కుటుంబంలో 13 మంది దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద చదువులు చదువుకొని దేవుని పరిచర్యలు చేస్తూ ఉన్నారు. అద్భుత రీతిగా నేను మా తమ్ముడు వేదనాయకం చాలా గొప్పగా దేవుని కృపను బట్టి వాడబట్టడానికి ప్రభు కృప దయచేశాడు.